హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ కాత్యాయని మాటలు. సో మా జెసిక కూడా హలో హాయ్ అని చెప్పేస్తుందనమాట. సో మాకు 3 టైర్ ఏసీ దొరకలేదు. సో దట్ స్లీపర్‌లో చేయాల్సొచ్చింది. సో ఇంతకి నేను చెప్పలేదు కదా! సో థంబ్‌నెయిల్ చూసాక మీకు అర్థమైందనుకుంటా. జస్వికకి అక్షరాభ్యాసం చేద్దామని బాసరకెళ్తున్నాం అనమాట. సో మా పెద్దమ్మ వాళ్ళ మనవడు కూడా వాడికి కూడా బాసరలోనే అక్షరాభ్యాసం అని మొక్కుకున్నారనమాట. సో నేను కూడా మా జస్విక కోసం మొక్కుకున్నా. సో చాలా చాలా మంచిది అనమాట. సో ఇద్దరు కోతులు చూసారా ఎంత ఎంజాయ్ చేస్తున్నారో పైకెక్కి. సో మాకస్సలు ఏసీ దొరకలేదు. సో స్లీపరే. సో పిల్లలకి అన్నీ చూపించాలని చెప్పేసి స్లీపర్ క్లాస్ బుక్ చేశారు అందరికి. సరే అని చెప్పేసి ఇంకా మేము బాసర చేరుకున్నామనమాట. సో ఇది వరంగల్ నుంచి బాసరకి 262 అరౌండ్ అలాగొస్తుందనమాట కిలోమీటర్స్. హైదరాబాద్ నుంచి 200 కిలోమీటర్స్‌లో బాసర వెళ్ళొచ్చండి. చాలా కొన్ని కొన్ని ట్రైన్స్ ఉంటాయి. సో మేము ఎర్లీ మార్నింగే దర్శనం కోసం అని వెళ్ళిపోయామనమాట. సో నేనైతే ఇలా రెడీ అయ్యాను. నేను బాగున్నానా? బాగుంటే కింద కామెంట్స్‌లో పెట్టండి. సో అలాగే ఒక చిన్న షార్ట్ రీల్ కూడా చేశాను. నేను అది ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాననమాట. సో ఇక్కడ మనం కొబ్బరికాయలు తీసుకోవాలి 2 అండ్ పూలు పిల్లలకి పూల దండలేస్తారు. అమ్మవారికి ఒకటి, పాపకొకటి. ఇక్కడ చాలా కాస్ట్ ఉన్నాయండి. స్లేట్స్ కానీ, ఇవన్నీ పెన్స్ కానీ. సో మీరు ఒకవేళ క్యారీ చేయాలి అని అనుకుంటే మీరు ఇంటి దగ్గర నుంచే తెచ్చుకోవచ్చు. నేనైతే ఇంటి దగ్గర నుంచే అన్ని కొని తెచ్చుకున్నాను. మా అన్నయ్య వాళ్ళు ఇక్కడే కొనుక్కున్నారు. అన్నీ మనకు ఒక సెట్ లాగా ఉంటుందనమాట. 250 అలా అరౌండ్ చేస్తారు. సో మా జేష్క గారు చూసారు ఎంత క్యూట్‌గా ఉన్నాడో. సో అమ్మవారికి వైట్ అంటే చాలా ఇష్టం కదా! సో అందుకే మేము అందరం వైట్ అనుకున్నాం. సో నా డ్రెస్ ఒక్కటే, నా సారీ ఒకటే చేంజ్ అయిందనమాట. సో ఇది మనకి టెంపుల్ ఎంట్రన్స్ అనమాట. చాలా చాలా బాగుంటుందండి. మీ చిన్నారులు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా తొలి అక్షరాలు మాత్రం ఇక్కడ అక్షరాభ్యాసంలో చేయించండి బాసరలో. చాలా చాలా మంచిది. పిల్లలకి ఉన్నత స్థాయికి వెళ్తారని నమ్మకం అనమాట. సరస్వతి దేవి పూజ చేపిస్తే. జ్ఞాన సరస్వతి దేవాలయాలు మన భారతదేశంలో 2 ఉన్నాయన్నమాట. ఒకటేమో కాశ్మీర్లో ఉంటుంది. సెకండ్ మన బాసర అండి. చాలా చాలా ఫేమస్ అయిన టెంపుల్ జ్ఞాన సరస్వతి దేవాలయం మన బాసరలో తెలంగాణలో ఉంటుందన్నమాట. ఇక్కడ పిల్లలందరికీ అక్షరాభ్యాసం చేస్తారండి. చాలా మంచిది అనమాట. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా! ఇక్కడ ప్రసాదం కౌంటర్ అండి. సో మీరు దర్శనం చేసుకొని వచ్చాక ప్రసాదం కౌంటర్‌లో మీరు తీసుకోండి. అక్షరాభ్యాసం టికెట్ కాస్ట్ వచ్చేసి పిల్లలకి 150 రూపీస్ ఉంటుంది అండ్ 1000 రూపీస్ ఉంటుంది. అండ్ మేమైతే 1000 రూపీస్‌కి వెళ్ళామనమాట. చాలా అంటే గర్భగుడిలో చేస్తారు 1000 రూపీస్ అయితే. సో ఎవరైనా ఎక్స్ట్రా వాళ్ళు ఉంటే వాళ్ళు 100 రూపీస్ కట్టాలి. సో పాపతో పాటు ఇద్దరిని పంపిస్తారు. చాలా చాలా చక్కగా జరిగిందంటే జస్విక అక్షరాభ్యాసం మాత్రం పంతులు అయ్యగారితో కూర్చొని కూడా చాలా చక్కగా జరిగింది. బాసర స్టోరీ ఏంటంటే వేద మహర్షి ఇక్కడ తపస్సు చేశాడనమాట. ఘోర తపస్సు చేశాడు. అప్పుడు అమ్మవారు జ్యోతి రూపంలో దర్శనం ఇచ్చారట అమ్మవారు. నాకు ఇక్కడ గుడి నిర్మించు అని వేదవ్యాసుడికి అమ్మవారు చెప్పారట. అప్పుడు గోదావరి నుంచి ఇసుక తీసుకొచ్చి 3 గుప్పెళ్ళ ఇసుక అలా పేర్చి అమ్మవారి రూపంగా వేదవ్యాసుడు కొలిచాడటండి. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి రూపంగా అలా కొలిచి రోజు అమ్మవారికి పూజలు చేసేవారట. ప్రధాన దేవతగా మహాసరస్వతి మాతకి బాగా కొలిచేవారట. అక్కడ టెంపుల్ పైన ఒక గృహలాగా ఉంటుందండి. అక్కడ కూడా వెళ్ళొచ్చు. మన వేదవ్యాసుడు అమ్మవారు ఇసుకలాగా కొంచెం అలాగా నిత్యం పూజలు జరుగుతూ ఉంటాయి అక్కడ కూడా. సో మాకు కొంచెం అక్కడ టైం సరిపోక మేము వెళ్ళలేదు. సో జస్విక అక్షరాభ్యాసం, మా అన్నయ్య కొడుకు అక్షరాభ్యాసం కూడా చాలా చక్కగా అయిందనమాట. సో టైమింగ్స్ వచ్చేసి 7:30 AM నుంచి 12:30 PM వరకు అక్షరాభ్యాసాలు అయితే జరుగుతాయండి. దాని తర్వాత మళ్ళీ 2 నుంచి మళ్ళీ 6 PM వరకు అక్షరాభ్యాసాలు అయితే జరుగుతాయన్నమాట. సో చిన్న పిల్లలు కదా, చాలా చాలా రష్గా ఉంటుంది. సో అంతలో మేము మధ్యాహ్నం అయిపోయింది టైమ్. సో మేమైతే దగ్గరలో ఉన్న ఒక అంటే హోటల్ లాగా ఉంది, చిన్న హోటల్ లాగా. సో రైస్ మేము తిన్నాం, మీల్స్ తిన్నాం. చాలా చాలా బాగుంది. సో మీరు కూడా తప్పకుండా అక్కడ ట్రై చేయండి. కొంచెం టెంపుల్ ముందు ఆపోజిట్ కాకుండా కొంచెం ముందుకు వస్తే అక్కడ ఓపెన్‌గానే ఉంటుందన్నమాట ఆ ప్లేస్ అంతా. సో మేము ఇంకా లంచ్ చేసేసి
బీజ అక్షరాలు మీకు ఐడియా ఉందా అండి? సో, బీజ అక్షరాలు రాపిద్దామని చెప్పి పిల్లలకి మేము స్టార్ట్ అయ్యామనమాట ఆటోలో. సో, జస్విక నాతో పాటు వెనక కూర్చుంటా అని బాగా ఏడ్చింది. సో, మాకైతే ఎండ దెబ్బ చాలా బాగా తాకింది. ఎండ కొట్టేసింది. ఎనక మాకు ఎంజాయ్ ఉంటదని కూర్చున్నాం కానీ, సో, పిల్లలు ఎవరైనా ఉంటే ఎండలు చాలా ఉన్నాయి. సో దట్ మీకు వాటర్ కానీ, సో వాటర్ మిలన్స్ ఈవెన్ డీహైడ్రేషన్ కాకుండా చక్కగా ఉండండి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు. సో ఇది అనమాట వేద పాఠశాల మనకి బాసర్లో ఉంటుందన్నమాట. సో బీజ అక్షరాలు అని అంటే చిన్న పిల్లలు ఉంటారు కదండి, ఎవరైనా చిన్న పిల్లలనే కాదు, ఎవరైనా పెద్దవాళ్ళైనా, ఇప్పుడు పెద్దవాళ్ళైనా ముసలి వాళ్ళైనా ఎవరైనా బీజ అక్షరాలు రాపించుకోవచ్చు అంట ఇక్కడ చెప్పారు. సో ఇది ఎంట్రన్స్ అనమాట. మనకి ఎంట్రన్స్ అవ్వంగానే ఇక్కడ ఆంజనేయ స్వామి చాలా చక్కగా ఉందన్నమాట టెంపుల్. సో మా జెసిక ఇలా ఓపెన్ ప్లేస్ ఉంటే అసలు ఆగదు కదా. సో ఇంకా వాళ్ళకి కిడ్స్ ఏరియా కూడా ఉంది. సో ఎందుకంటే కిడ్స్ ఎందుకు పెట్టారంటే ఏరియా, ఇక్కడ చాలామంది చిన్నపిల్లల్ని తీసుకొని వస్తారనమాట. సో కొంచెం లేట్ అయినా కూడా వాళ్ళు ఆడుకోవడానికి చాలా చక్కగా అరేంజ్మెంట్ చేశారు. చూసారా ఆంజనేయ స్వామి ఎంత చక్కగా ఉన్నారో. సో ఇక్కడ చిలుకలు, రామ్ చిలుకలు, ర్యాబిట్స్ అండ్ ప్లే ఏరియా కూడా చాలా బాగుంది. మీరు అంటే బాసర వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా చూడవలసిన ప్లేసెస్ ఒక 5-6 ఉన్నాయండి. అది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అందులో ఒక భాగం ఏంటంటే ఈ బీజాక్షరాలు అనమాట. సో బీజాక్షరాలు మనకి చిన్న పిల్లలకి నాలుక మీద రాస్తారనమాట. ఎవరైతే అయ్యగారు పంతులు వాళ్ళు ఉన్నారో, సో మా లాలి రాపించుకుంటుంది, మా అక్క, మా బావ, మా అక్క వాళ్ళ పాప అనమాట. సో సరస్వతి కటాక్షం చక్కగా ఉంటుందని అండ్ ఎవరికైతే నోరు తిరగదో వాళ్ళకి అని చిన్నపిల్లల నుంచి స్టార్టింగే ఈ బీజాక్షరాలు అనేది చూసారా ఒక గరికతో తేనెలో ముంచి నాలుక మీద రాశారనమాట బీజాక్షరాలు. సో నేను చెప్తున్నా బాగా అల్లరి చేస్తుంది, బాగా అల్లరి చేయకుండా బాగా చదువుకోవాలని చెప్పండి అని అంటే చిన్నగా నవ్వారు అయ్యగారు. వాళ్ళు ఎక్కువ మాట్లాడరు అనమాట, వారు గురువులు కదా. సో ఆ గరిక ఏంటంటే వాళ్ళు ఇచ్చిన గరిక తీసుకెళ్ళి బుక్లో పెట్టాలన్నమాట. ఏదైతే పాప చదువుకుంటుందో ఆ బుక్లో. పక్కనే అమ్మవారు కూడా చాలా చక్కగా ఉంటారు, దర్శించుకోండి. సో ఇవాళ ఈ వ్లాగ్ అయిపోయిందనమాట. సో నెక్స్ట్ వ్లాగ్ నేను మళ్ళీ పెడతాను, సెకండ్ వ్లాగ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.